హాయ్ అండి. ఈరోజు ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్‌లోకి ఆయిల్ వేసి వేడైన తర్వాత సన్నని ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కాస్త దోరగా వేయించండి. ఇవి ఇలా వేయించుకుంటున్నప్పుడే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చిటికెడు ఉప్పును వేసుకోండి. ఆవకాయలో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కదా! దాన్ని బట్టి చూసుకొని వేసుకొని వేయించుకోండి. ఉల్లి ముక్కలు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఈ ఎగ్‌ని స్క్రాంబుల్ లాగా అయ్యేంత వరకు ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేయండి. తరువాత అర టీ స్పూన్ ధనియాల పొడి, మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఆవకాయ రైస్‌ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలిసేలాగా టాస్ చేసుకోండి. అంతేనండి, మన ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా తయారు చేసుకున్న ఆవకాయ ఫ్రైడ్ రైస్‌ని వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోండి. టేస్ట్